హైదరాబాద్లోని నింపోలి అడ్డా రైల్వే అండర్ పాస్ సమీపంలో కారు పార్కింగ్ చేయడంతో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశామని అన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. భద్రతా చర్యలలో భాగంగా బాంబ్ స్క్వాడ్తో చెకింగ్ చేశామని తెలిపారు. అయితే ఈ కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు కూడా అదేవిధంగా అనుమానాస్పద వస్తువులు దొరకలేదని తెలిపారు. కాచిగూడకి చెందిన బాలాజీ అనే వ్యక్తి నుంచి సమీర్ అనే వ్యక్తి కారు కొన్నాడు. ఇక అదేవిధంగా తాగిన మైకంలో రైల్వే అండర్ పాస్ సమీపంలో వదిలేసి వెళ్లాడని తెలిపారు పోలీసులు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు డీసీపీ బాలస్వామి. जाओ హైదరాబాద్లోని నింపోలి అడ్డా రైల్వే అండర్ పాస్ సమీపంలో కారు పార్కింగ్ చేయడంతో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశామని అన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. భద్రతా చర్యలలో భాగంగా బాంబ్ స్క్వాడ్తో చెకింగ్ చేశామని తెలిపారు. ఈ కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు దొరకలేదని అన్నారు. కాచిగూడకి చెందిన బాలాజీ అనే వ్యక్తి నుంచి సమీర్ అనే వ్యక్తి కారు తీసుకున్నాడు. తాగిన మైకంలో రైల్వే అండర్ పాస్ సమీపంలో వదిలేసి వెళ్లాడని తెలిపారు పోలీసులు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు డీసీపీ బాలస్వామి. అరౌండ్ 7:30 ప్రాంతంలో ఒక అనుమానాస్పదంగా ఒక వెహికల్ ఈ తగ్గి జైలుకి ఎదురుగా ఆపినట్టు కాచిగూడ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమ్మీడియట్ గా లోకల్ ఎస్ఐ నరేష్ మరియు లోకల్ ఏసీపీ కాచిగూడ ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని ప్రొటెక్ట్ చేసి ఇమ్మీడియట్ గా మన హైదరాబాద్ సిటీ బాంబ్ స్క్వాడ్కి ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్ గా వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తోటి ఈ కారు డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేసి నథింగ్ వాజ్ ఫౌండ్. ఈ మధ్యలో ఢిల్లీలో జరిగినటువంటి బ్లాక్ బ్లాస్ట్ సందర్భంగా ఎక్కడైనా కానీ ఇటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఉన్నట్లయితే, అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లయితే ఇమ్మీడియట్ గా లోకల్ పోలీస్కి ప్రజలు అందించాలి. ఇక్కడ ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేసినటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, సిటిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలీస్ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ మనకు అన్ఫార్చునేట్లీ నథింగ్ వాజ్ ఫౌండ్ కాబట్టి ఇప్పుడు దాన్ని రిమూవ్ చేస్తున్నాము. దీన్ని వెరిఫై చేసినప్పుడు ఇతని ఓనరు బాలాజీ అనే అతను రెసిడెంట్ ఆఫ్ కాచిగూడ. ఇతను ఎస్టర్డే ఒక డ్రైవింగ్ కోసం అని ఒక సమీర్ అనే పర్సన్స్కి ఇవ్వడం జరిగింది. అతను తాగిన మత్తులో ఇక్కడ పార్క్ చేసి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అది సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసి వారిపైన కూడా ఇక్కడ పార్క్ చేసినందుకు వారిపైన కూడా